హాయ్ అండి. ఇవాళ చాలా ఈజీగా మనం మోడల్ హ్యాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చూడండి, ఇలా మనం ఫస్ట్ నార్మల్గా హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలండి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది ముందుగానే రెడీ చేసుకోవాలి. నేను లైనింగ్ని కుట్టేసి ఇలా అవతల పక్కకి ఫోల్డింగ్ అయితే చేసుకున్నానండి. మళ్ళీ దానికి ఒక వేరే పీస్ అనేది ఏం జాయింట్ చేయకుండా లైనింగ్నే కుట్టుకొని దాన్ని ఇలాగా రెడీ చేసుకుంటున్నాను. మన నార్మల్గా హ్యాండ్ని ఎలా రెడీ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. చుట్టూ కూడా లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఇలా సెంటర్కి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. కింద వైపు ఒక టక్స్ అయితే ఇలా ఇచ్చుకోవాలి. పై వైపును కూడా అలాగే సెంటర్ పాయింట్ మార్క్ చేసుకోవాలండి. చూడండి, స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి అటువైపు 1.5 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ 1.5 ఇంచులు మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా గీసుకోవాలి. అదేవిధంగా ఈ సైడ్ కూడా 1.5 ఇంచులు పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. రెండు సైడ్లు కూడా ఇలా 1.5 ఇంచులు ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా గీసుకోవాలి. ఇప్పుడు పై వైపు నుంచి ఒక 5.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ సైడ్ కూడా అదే 5.5 ఇంచులు ఉండేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు కలుపుకుంటూ ఒక గీత అయితే ఇలా గీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మీకు పై వైపు నుంచి చూపిస్తే అర్థం కాదని చెప్పేసి లైనింగ్ వైపు నుంచి చూపించాను. నేను లైనింగ్ మీద ఎలా మార్కింగ్ అయితే చూపించానో అదే విధంగా మనం ఇప్పుడు ఇలా పై వైపున అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీకు సరిగా కనిపించదనే ఉద్దేశంతోనే ఫస్ట్ మీకు లైనింగ్ మీద అయితే చూపించానండి. సేమ్ లైనింగ్ మీద ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా పై వైపున మార్కింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా గీతలు అయితే గీసుకోవాలండి. డైరెక్ట్గా దీని మీద చూపించవచ్చు, కాకపోతే ఈ డిజైన్ వల్ల మీకు అర్థం కాదని లైనింగ్ మీద అయితే చూపించాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం దీనికి బాల్స్ రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను 2 కలర్లు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒకటి బ్లౌజ్ పీస్లో వచ్చిన క్లాత్ తోటి, ఇంకోటి మనకి చీరలో వస్తుంది కదా ఆ చీర పీస్ తోటి కొన్ని ఇలా 2 రకాల పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకున్నాను. చూడండి, ఈ బటన్స్ రెడీ చేసుకోవడానికి ఇలాంటి బాల్స్ ఉంటాయి కదా వాటితో కనుక ఇలా కుట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. మన నీట్గా రౌండ్గా కూడా వస్తుంది. వాటిని ఉపయోగించి ఇలా బటన్లో రెడీ చేసుకోవడం వల్ల చాలా ఈజీ అండి బటన్స్ అనేవి రెడీ చేసుకోవడం కూడాను. చూడండి, ఇలా అన్నీ మనకి ఎన్ని సరిపోతాయన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్లు 3 అయితే వేసుకున్నాం కదా, చివరి మార్కింగ్ వైపు నుంచి మాత్రమే మనం రెడీ చేసుకున్న బాల్స్ అయితే పెట్టాలి. చూడండి, మధ్యలో మార్కింగ్ ఉంది కదా, ఇటు సైడు ఉన్న మార్కింగ్ పైన ఇలా మనం రెడీ చేసుకున్న బాల్స్ అన్నిటిని ఒక్కొక్కటి ఇలా దగ్గరగా ఇలా పెట్టేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఒకటి మారిస్తే ఒకటి ఆ కలరు, ఒకటి ఈ కలరు ఇలా పెట్టుకుంటున్నాను నేను. మీకు అన్నీ ఒకే కలర్ కావాలన్నా కూడా అలా కూడా పెట్టుకోవచ్చండి. మనకి ఎలా నచ్చుతుందో అలా అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 5.5 ఇంచుల మార్కింగ్ దగ్గర వరకు మనకి ఎన్ని బటన్స్ అయితే పడతాయో అన్ని బటన్స్ని ఇలా పెట్టుకొని కుట్టేసుకోవాలి. చూడండి, ఆ మార్కింగ్ దగ్గరికి చివరి బాల్ ఇలా పెట్టేసుకొని అక్కడికి ఇంకా బాల్స్ పెట్టడం ఆపేయాలండి. 5.5 ఇంచుల మార్కింగ్ దగ్గర వరకు మాత్రమే బాల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆ కుట్టు వైపునే మరొక కుట్టు ఇలా వేసుకుంటున్నాను.
చూసారా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. అన్ని బాల్స్కి కూడా ఇలా నీట్గా ఖర్చు అనేది ఎక్కువ లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఆ చివరి మార్కింగ్ దగ్గరికి బాల్స్ అయితే పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చివరి మార్కింగు దీని మీద ఇలా పెట్టేసుకొని నీట్గా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది చూడటానికి, వేసుకున్నప్పుడు లుక్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఈ బాల్స్ పైకి ఇలా పెట్టేసుకొని నీట్గా కొంచెం నిదానంగా అయినా పర్లేదు ఇలా నీట్గా అయితే స్టిచ్ అయితే వేసుకోండి. మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి స్టిచ్ అయితే ఆపేసేయాలండి. అక్కడి నుంచి 5.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా రఫ్ చేసుకొని మళ్ళీ ఆ కుట్టు వైపు పైనే మరొక కుట్టు అయితే ఇలా వేసుకోండి. చూడండి, ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వెనకాల వైపు హ్యాండ్ని ఇలా మధ్యలో ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలా ఒక కుట్టు అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. చూడండి, ఇలా నీట్గా ఒక కుట్టు అయితే వేసేసుకొని ఇప్పుడు మనం కింద వైపున మార్కింగ్ చూడండి, సెంటర్ వైపు మిడిల్లో ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 3 ఇంచులు ఉండేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే ఆ మధ్యలో నుంచి ఇటువైపు కూడా 3 ఇంచులు ఉండేలాగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. 2 సైడ్లు కూడా 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఇప్పుడు మనం ఎక్కడికైతే ఇలా 3 ఇంచులకి ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నామో అక్కడి నుంచి ఇలా చిన్న చిన్న కుచ్చుళ్ళు అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న కుచ్చుళ్ళు మనం మిడిల్లో మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ దాకా ఇలా ఒకవైపుకి కుచ్చుళ్ళు అయితే పెట్టుకోవాలి. ఆ సెంటర్ పాయింట్ ఉంది కదండి, సెంటర్ పాయింట్ దాకా ఒక కుచ్చుళ్ళు ఇలా పెట్టుకొని సెంటర్ వైపు నుంచి దానికి ఎదురు పక్కకి చూడండి, వీడియోలో కొంచెం గమనించండి, దాని ఎదురు పక్కకి ఇలా మడత వేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నారంటే కుచ్చుళ్ళు అనేవి చాలా నీట్గా ఉంటాయండి. ఒక సైడ్ ఏమో ఈ పక్క నుంచి పెట్టుకోవాలి, ఆ సెంటర్ పాయింట్ నుంచి దానికి ఎదురుగా వచ్చేలాగా అటు సైడ్ నుంచి కుచ్చుళ్ళు పెట్టుకోవాలండి. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా మనం ఇలా మోడల్గా హ్యాండ్ని రెడీ చేసుకోవచ్చండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీగా కుట్టుకోగలరు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎక్కడైనా అర్థం కాకపోతే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఇలా మీరు కూడా మోడల్ బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చండి. సింపుల్గా మోడల్ హ్యాండ్ అనేది ఇలా రెడీ చేసుకోండి. చూసారు కదా, ఇంతేనండి, మోడల్గా హ్యాండ్ అనేది సింపుల్గా తొందరగా అయిపోతుంది, లుక్ కూడా చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.